ఇదిగో కొంతమంది మనకి కటువుగానైనా మనకి మంచి చెప్పి మనల్ని బాగు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది మన చెడుని కూడా మనకు తెలియచేయకుండా మనకి భజన చేస్తూ మనల్ని మెచ్చుకుంటూ మనం చెడిపోతూ ఉంటే చూస్తూ ఉంటారు. అయితే మనల్ని తిట్టిన ప్రతి ఒక్కరూ మనకు చెడ్డవారైనా, మరి మనతో మంచిగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మనకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళైనా, మరి మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనిషి జీవితంలో ఏమవుతుంది అంటే ఎన్నో సాధించాలనుకుంటాము, అందరి చేత గౌరవించబడాలనుకుంటాము, ఏవేవో తాపత్రయాలు పడుతూ ఉంటాము. తెలియకుండానే మనకు నచ్చినటువంటి పనుల వలనో, లేదంటే మనకు నచ్చినటువంటి వ్యక్తులు కలిసినప్పుడు, మనకు నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేదంటే మన ఆలోచనలు మనకి నచ్చినట్టుగా గడపాలనేటువంటి ఉద్దేశంతోనో ఇలా మనకి తెలియకుండానే మనం తప్పుడు అలవాట్లలో పడిపోవటము, లక్ష్యాన్ని మర్చిపోవటము, అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఏం చేస్తున్నామో మనకే అర్థం కానటువంటి సందర్భాలలో ఇరుక్కుపోవటము, ఇలా ఏదో ఒకటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే మనం 5 నిమిషాలు చూద్దాం అనుకొని సెల్ తీసుకొని ఏదో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతాము. నెమ్మదిగా మనకు తెలియకుండానే ఏదో ఒక షార్ట్ సజెస్ట్ అవుతుంది. ఇంకా అది పట్టుకొని చూస్తూ మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి గంటల సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇదిగో ఇలాగే మనం ఒక పని చేద్దాం అనుకొని వెళ్తాము, కానీ ఆ పనిలోని మనకి తెలియకుండానే మార్గాన్ని మరచిపోయి మరో మార్గంలో వెళ్తూ ఉంటాం అనమాట. ఇదిగో ఇలా జరిగినప్పుడు మనల్ని ఎవరో ఒకరు హెచ్చరించడం కానీ, లేదు నువ్వు సరైనటువంటి దారిలో వెళ్ళట్లేదు, తప్పుడు దారిలో వెళ్తున్నావని చెప్పి కొంచెం గట్టిగా కఠినమైనటువంటి స్వరంతో చెప్పటం కానీ చేశారే అనుకోండి, మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆహా, నన్ను ఆ పని చేస్తున్నావు అంటున్నావు, ఈ పని చేస్తున్నావు అంటున్నావు, నన్ను వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి కోపం వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పింది ఎవరి కోసం? మన కోసమే కదా. మనం సరైనటువంటి దారిలో వెళ్ళట్లేదు అని గమనించి కాస్త కటువుగానైనా బెదిరించి అయినా మనల్ని సరిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఉదాహరణకి సెల్ ఫోన్ చెప్పాను, కానీ మనం చేసేటువంటి పనులలో కూడా అలాంటి పనులు కొన్ని ఉంటాయి. కొంతమంది నెమ్మదిగా ఫ్రెండ్స్తో తాగడం మొదలుపెట్టి సరదాగా అది కాస్త తాగుడికి అలవాటుగా మారిపోవటం, కొంతమంది ఆడవాళ్ళు స్నేహితులతో నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టి క్రమంగా అది వేరే సంబంధాల వైపు దారి తీయటం, చిన్నగా పక్కింటమ్మతో కబుర్లతో మొదలుపెట్టి ఆ కబుర్లు కాస్త విపరీతంగా పెరిగిపోయి గొడవల వైపు దారి తీయటం, ఇలాంటివి కొన్ని పనులు మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటిగా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో మనల్ని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు, మనల్ని పట్టి వెనక్కి లాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళని చెడుగా చూసినా పర్వాలేదు అనుకొని మనల్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో కఠినమైనటువంటి గొంతుతో కాస్త కఠినంగానే మన పట్ల వ్యవహరిస్తూ మనల్ని సరిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము? మన తప్పుని మనం అర్థం చేసుకోకపోగా, ఓ ఈవిడ చెప్తుందమ్మా, ఈవిడ సరిగ్గా చేయటం తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడమ్మా, ఈయన ఏదో పెద్దగా చేసినట్టు అని చెప్పి మనం వాళ్ళని విమర్శిస్తూ ఉంటాము, వాళ్ళతో శత్రుత్వ భావనని పెంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా నెమ్మదిగా దువ్వుతూ, పర్వాలేదులే, అలా ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉంటుంది, నువ్వేమీ బాధపడకు, అంత మాత్రానికి ఇబ్బంది పడుతున్నావా అంటూ మనకి వత్తాసు పలుకుతూ భజన చేస్తూ నువ్వు చేసిందే సరైంది అని మనం పూర్తిగా పీకల్లోతూ మునిగిపోతూ ఉంటే, చెడు లక్షణాలు అలవాటుగా మారిపోతూ ఉంటే కూడా మనల్ని చూస్తూ మనకి భజన చేస్తూ బేష్ అంటున్నటువంటి వాళ్ళని మిత్రులుగా భావించి పక్కన పెట్టుకుంటూ ఉంటాం. మరి అలా కఠినంగా మాట్లాడి సరైనటువంటి దారిలో పెట్టేటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులా? మనం ఏమైపోతే ఏముంది, అవతలి వాళ్ళ దృష్టిలో చెడుగా ఉండకూడదు అని చెప్పి తీపి కబుర్లు చెబుతూ మనం నిండా మునిగిపోతూ ఉంటే చూసేటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులా? ఒక్కసారి ఆలోచించండి, అర్థమవుతుంది. మనల్ని కాస్త కటువుగా మాట్లాడినంత మాత్రం చేత మన చెడు కోరుకునేటువంటి వాళ్ళు కాదు కదా. ఒక కథ ద్వారా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటాను. నేను కూడా ఏదో షార్ట్లో చూశాను. ఒక పిచ్చుక ఎగురుతూ చల్లనైనటువంటి ప్రదేశానికి వెళ్ళిందట. చల్లగా ఉన్నటువంటి వాతావరణం చూడగానే తనను తాను మర్చిపోయి ఆదమరిచి అలాగే ఆడుకుంటూ విపరీతంగా ఆనందంగా గడిపేసిందట. మనం కూడా అంతే కదా. ఏదైనా చెడు అలవాట్లకి బానిసలుగా మారే ముందు నెమ్మదిగా దాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుంటాము. ఆ తర్వాత పీకల్లోతుగా మునిగిపోయి అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో మనకు అర్థం కాదు. అలాగే ఈ పిచ్చుకకి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, చల్లనైనటువంటి వాతావరణంలో ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎంతసేపు ఆడుకుంటుందో తెలియకుండానే ఆడుతూనే ఉంది. కాసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి చల్లని వాతావరణానికి, మంచు కురుస్తున్నటువంటి సందర్భానికి ఆ రెక్కలు ఎగరలేక బరువెక్కిపోయి రెక్కలు మంచులో గడ్డ కట్టుకుపోయినట్టుగా అయిపోయాయట. పిచ్చుకకి ఎంత ఎగురుదామని ప్రయత్నం చేసినప్పటికీ ఎగరలేకపోతుందట. నడుస్తూనే ఉంది, ఎగురుతుంది కానీ ఎగరలేకపోతుంది. ముందడుగు వేస్తుంది, ఎగురుతుంది కానీ ఎగరలేకపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మనం కూడా చెడలవాట్ల వైపు బానిసలుగా మారేప్పుడు ఆదమరచి మనల్ని మనమే మర్చిపోయి మొదలుపెట్టినటువంటి పనులలో పూర్తిగా లీనమైపోయి ఆ చెడు అలవాట్ల
వాళ్ళకి బానిసలుగా మారి అక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తాము, కానీ బయటపడలేకపోతాము. ఇక్కడ పిచ్చుకకి కూడా అదే జరుగుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ ఎగరలేకపోతుంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ మంచు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ మంచు అలాగే పెరిగిపోతే కనుక పిచ్చుక మంచులోనే గడ్డ కట్టిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేస్తూనే ఉంది. అంతలోకి అటుగా వెళ్తున్నటువంటి ఒక ఆవు అనుకోకుండా ఆ పిచ్చుక పైన పేడ వేస్తూ వెళ్ళిపోయిందట. పేడలో చిక్కుకున్నటువంటి పిచ్చుక రెక్కలను ఇలా విదిలిస్తూ చల్లబడినటువంటి తన రెక్కలు కాస్త వేడెక్కి, పేడ తనపై కప్పి ఉండటం వల్ల కాస్త వేడెక్కి నెమ్మదిగా ఎగరటానికి ప్రయత్నం చేస్తుందట. ప్రయత్నం చేస్తూ చిచి ఈ పెండ నాపైన ఎందుకు పడింది, చిచి ఈ పెండ ఏంటి నాపైన పడింది అంటూ అసహ్యించుకుంటూ విపరీతమైనటువంటి కదలికలు చేస్తూ ఇటువైపు రెక్కను విదిలించుకుంటూ అదిలించుకుంటూ ఆగం అయిపోతూ ఉందట. అసహ్యంగా అత్తిరి బిత్తిరిగా ఏదేదో చేసేస్తూ ఉందట. అంతలోనే అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లి ఆ అలికిడిని గ్రహించి వెంటనే నోట కరుచుకొని వెళ్ళిపోయిందట. ఇక్కడ ఈ పిచ్చుక లాంటి స్వభావమే మనది కూడా. ఎక్కడో ఒక దాంట్లో బానిసలుగానో అలవాటుగానో చెడు వ్యసనాల వైపు నెమ్మదిగా క్రమక్రమంగా అలవాటుగా మారినటువంటి మనల్ని ఎవరో ఒకరు కఠినమైనటువంటి మాటలతోనో మీరు చేసేటువంటి పని తప్పు అని హెచ్చరిస్తూ చెబుతూ ఉంటారు. అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా మౌనంగా ఉండి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళతో ఎదురు తిరుగుతూ గట్టిగా అరుస్తూ పిచ్చుక కనుక తన రెక్కలతో విపరీతమైనటువంటి కదలికలు చేసి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నట్టు మీరు కూడా విపరీతమైనటువంటి కదలికలు చేసి విపరీతమైనటువంటి మాటలు జారి విపరీతమైనటువంటి ప్రవర్తనతో అవతలి వాళ్ళని కనుక దూరం చేసుకున్నారే అనుకోండి, ఇక అలవాట్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చేవారే ఉండరు. అదే అలవాట్లో మునిగిపోతారు. అదే అలవాట్లో మీ జీవితం మీకు తెలియకుండానే పతనమైపోతుంది. ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటారో తెలీదు. మీ జీవితం ఏమైపోతుందో తెలియదు. దీనికి ఉదాహరణగా ఏ రకమైనటువంటి చెడు అలవాటునైనా తీసుకోవచ్చు. మన పైన కఠినమైనటువంటి మాటలు విసిరిన ప్రతి ఒక్కరూ మనకు శత్రువులు కాదు. అలాగని మనల్ని చన్నగా దువ్వుతూ మురిపంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ మనకి మిత్రులు కాదు, మన శ్రేయోభిలాషులు కాదు. అందుకోసమని గమనించుకొని మీరు సరైనటువంటి దారిలో వెళ్ళకపోతే ఎవరైనా మిమ్మల్ని తడిమి కఠినంగానైనా సరైన దారిలో వెళ్ళు అని చెప్పి హెచ్చరిస్తున్నారు అంటే వారు మీ సన్నిహితులుగా మీ మంచి కోరే చెబుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి దారిలో వెళ్తూ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోండి. అంతేకాని మీదైనటువంటి దోవలో మీరు వెళ్తాను అంటే చివరికి మీ జీవితం ఏ గతిన ఎటువైపు తిరుగుతుందో చెప్పలేము. దాని ప్రతిఫలాన్ని కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది. కాస్త జాగరూకతతో వ్యవహరించండి. జీవితాన్ని సార్థకం వైపుగా అడుగులు వేసుకోండి. మంచి ఎవరో చెడు ఎవరు ఎందుకోసం కఠినంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకొని మీలో మీరే ధైర్యాన్ని తెచ్చుకొని స్ఫూర్తి నింపుకుంటూ చెప్పినటువంటి మాటలని ఆచరణలో పెట్టుకుంటూ అడుగు ముందుకు వేయండి. మీ జీవితాన్ని మీరే అత్యద్భుతమైనటువంటి శిల్పంగా మరల్చుకోండి. మీకంతా మంచే జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.